నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు అనేది ఒక కళ. తమ జీవిత కాలంలో సొంతిల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో ఉంటారు. కానీ ప్రస్తుతం ఆ సొంతిల్లే కొంతమంది పాలిట శాపంగా మారింది. కొత్తింట్లోకి వచ్చాం అనే లోపే కూల్చివేస్తున్నారు. ఎంతో కష్టపడి పొలం భూమి అమ్మి మరీ హైదరాబాద్ లో ఇల్లు కొన్న వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. కనీసం సామాన్లు షిఫ్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వడం లేదట. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంటూ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చింది. ముందు హైడ్రా గురించి తెలిసిన వారంతా మంచిదే కదా అని అనుకున్నారు. పెద్ద పెద్ద భవనాలు, అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుంటే హైడ్రా చేసేదే కరెక్ట్ అని అంతా అనుకున్నారు. ఏదైనా సరే తమ వరకు వస్తే గానీ తెలియదు అన్నట్లు పేద మధ్యతరగతి ప్రజలు ఉంటున్న కొన్ని నిర్మాణాలు కూడా కబ్జా భూమి బఫర్ జోన్లో ఉండటంతో వాటిని కూడా హైడ్రా కూల్చివేస్తుంది. దీంతో బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. హైడ్రా అందరికీ ఒకటే అని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికే మూసి ప్రక్షాళనలో భాగంగా చైతన్యపురిలో కూల్చివేయాల్సిన భవనాలకు అధికారులు మార్కు వేశారు. దీంతో అక్కడి ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. నా భార్య 9 నెలల కడుపుతో ఉంది. ఇప్పుడు ఉన్నపలంగా వచ్చి మా ఇల్లు కూల్చేస్తే మేము ఎక్కడికి పోవాలి అని ఆవేదన వ్యక్తం చేస్తూ చైతన్యపురిలో పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పట్టా భూమిలోనే ఇల్లు కట్టుకున్నాం, కరెంటు బిల్లు, ఇంటి పన్ను అన్ని కడుతున్నామని వాపోయాడు. అయినా అతని ఇల్లు నిలబడటం లేదు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి FIR బుక్ చేస్తామంటున్నారు. ఇంట్లో ఆడవాళ్లు భయపడి బీపీ, షుగర్ పెరిగిపోతున్నాయి. కాళ్ళు చేతులు ఆడట్లేదు. ప్రశ్నిస్తే కేసు వేస్తామని జీప్ ఎక్కించడానికి లాక్కుపోతున్నారు అని మరో బాధితుడు చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మేమింట్లోనే ఉంటాం, మా ఇల్లు కూలగొట్టి మమ్మల్ని చంపి మూసీ నదిలో పడేయండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే. రాత్రికి రాత్రి ఇళ్లకు మార్కింగ్ వేసిపోతున్నారు. అసలు నిద్రపోకుండా భయంగా బతుకుతున్నామని ఓ మహిళ గుండె బాదుకుంది. ఇన్నాళ్ళు లేని సమస్య ఇప్పుడే ఎలా వచ్చిందని ప్రశ్నించింది. ఈ నెల 8న సున్నం చెరువు కూల్చివేతలతో అంజలి అనే మహిళ తన గుడిసెను కోల్పోయింది. అంజలి తన సోదరుడి ఇంటికి తలదాచుకోవడానికి వెళ్లి అక్కడే గుండెపోటుతో మృతి చెందింది. విజయ్ ప్రతాప్ గౌడ్ అనే వ్యక్తి 50 లక్షల రూపాయలతో ఫుడ్ కేటరింగ్ పెట్టుకున్నాడు. 68 మందిని తన దగ్గర పనికి చేర్చుకున్నాడు. హైడ్రా కూల్చివేతతో తన కేటరింగ్ గోడౌన్ నేలపట్టం అయ్యింది. దీంతో 50 లక్షల రూపాయల నష్టం వచ్చింది. 68 మంది ఉపాధి కోల్పోయారు. కడుపుతో ఉన్న తన భార్య రోధిస్తున్న సామాగ్రిని బయట పెట్టుకోవడానికి అధికారులు సమయం ఇవ్వలేదని రవి అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా హైదరాబాద్ నగరంలో ఎందరో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంకా కొందరైతే తాము కూల్చే సమయంలోనే తమను కూడా చంపేయండని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇంటి పన్ను, నల్లా పన్ను, కరెంటు బిల్లు కడుతున్నామని బాధితులు చెబుతున్నారు. అనుమతి లేకుండా నిర్మిస్తే ఇవన్నీ ఎందుకు చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అధికారులే అనుమతి ఇచ్చి ఇప్పుడు వారే కూల్చేస్తే ఎలా అని నిలదీస్తున్నారు. నిర్మాణం అక్రమం అయితే కట్టినప్పుడు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొన్నవారు దీనస్థితిలో ఉన్నారు. బిల్డర్ తమకు అమ్మితే రక్తం దారపోసి కొనుక్కున్నాం, ఇప్పుడు కూలిస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం ఎవరు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. బాధితుల ప్రశ్నలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది అని పలువురు విశ్లేషకులు అంటున్నారు.